హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు రాయలసీమ స్పెషల్ రాగి సంగటిని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మన తాత ముత్తాతలు 100 సంవత్సరాలు అంత ఆరోగ్యంగా జీవించడానికి ఇలాంటి హెల్దీ రెసిపీలే కారణం అండి. సద్గురు లాంటి మహానుభావులు కూడా రాగులను ఏదో ఒక రూపంలో తీసుకోమని పదే పదే చెప్తారు. మరి ఇంత ఆరోగ్యం ఇంకా ఎంతో రుచి కలిగిన ఈ రాగి సంగటిని చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని 15 నుండి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత మరొక గిన్నె పెట్టుకుని 4 గ్లాసుల వాటర్ను పోసుకుని మరగనివ్వాలి. ఇక్కడ మనం ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాసు రాగి పిండిని తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాం అన్నమాట. దీనిలోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నార్మల్ గా వండుకునే అన్నం కన్నా రాగి సంగటి కాస్త చప్పగా ఉంటుంది కాబట్టి ఉప్పు తగినంత చూసుకుని వేసుకోవాలి. నీళ్లు ఒక మరుగు వచ్చాక నానబెట్టి శుభ్రంగా కడిగిన బియ్యాన్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. దీనిని ఒకసారి గరిటెతో కలుపుకుని అన్నాన్ని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. అన్నాన్ని ఇలా చేతితో మెదిపితే మెత్తగా అయినప్పుడు కాస్త వాటర్ ఉండగానే దీనిలో ఒక గ్లాసు రాగి పిండిని వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే రాగిపిండి పచ్చివాసన పోయి రాగి సంగటి మరింత రుచిగా ఉంటుంది. రాగిపిండి మగ్గిన తర్వాత గరిటతో అన్నాన్ని రాగిపిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ రాగి సంగటిని కాల్షియం తక్కువ ఉన్నవారు తరచుగా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. తర్వాత ఈ రాగి సంగటిలోనే ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకుని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిస్తే చాలండి. ఎంతో రుచిగా ఉంటే మన రాగి సంగటి రెడీ అయిపోయింది. ఈలోపు వేడిగా స్పైసీ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. తర్వాత చేతిని నీటితో తడుపుకుని మీకు నచ్చిన సైజులో ఈ రాగి సంగటిని ముద్దలుగా చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేతితో పట్టుకోలేకపోతే కనుక ఒక గుంట గిన్నెకి నెయ్యి రాసి గిన్నె సహాయంతో ముద్దలు చేసుకోవచ్చు. ఇలా వేడి రాగి సంగటి ముద్ద మీద నెయ్యి వేసి స్పైసీ చికెన్ కర్రీతో ఉల్లిపాయ ముక్క నంచుకుని తింటే ఉంటుందండి. ఎవరైనా వావ్ అనాల్సిందే. రాగి సంగటిని వేడిగా తింటేనే దాని మజా తెలుస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.